ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. అంకమరావు గారు సీనియర్ అనలిస్ట్ మనతో ఉన్నారు. అంకమరావు గారు నమస్కారం. నమస్తే గోపీకృష్ణ గారు. అంకమరావు గారు, ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, మనం వీడియో రిలీజ్ చేసే టైంకి వచ్చేస్తుంది కూడా. సో ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మొత్తం వ్యవస్థ అంతా ఆపద్ధర్మంలోకి వెళ్ళిపోతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి ఈ రోజు నుంచి? ఇదంతా ఒక పెద్ద ప్రశ్న అందరికీ. అవును, ఈరోజు ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక మీద జరిగేది వేరు. ఈ నెల లేకపోతే 1.5 month. మంచి ప్రశ్న అడిగారు గోపీకృష్ణ గారు. ఈరోజు సహజంగా ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిపాలకుడు ఇప్పుడు వరకు వ్యవస్థలని ఆయన బంతాట ఆడుకున్నాడు, మామూలు కూడా కాదు. వ్యవస్థల చేతిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆట ఆడుకున్నాడు. ప్రశ్నించకూడదు, బజారుకు రాకూడదు, నిరసనలు చేయకూడదు, సభలు సమావేశాలు పెట్టుకోకూడదు, ఆయన తప్ప మిగిలిన ఎవరికి, ఆ పార్టీ తప్ప మిగిలిన ఎవరు కూడా ఏమీ చేయకూడదనే ఆలోచనతో ఇప్పుడు దాకా నడుపుకుంటూ వచ్చాడు. ఫ్లెక్సీలు కట్టకూడదు, బస్సులు ఇవ్వరు. అవును, ఇలాంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అతను ఊహించని పరిణామం భారతీయ జనతా పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ జనసేనతో కలవటం అనేది అతను ఊహించని పరిణామం. ఊహించిందే కానీ, ప్రయత్నాలు జరుగుతున్నాయని ఊహించిందే కానీ, ప్రయత్నాలు జరిగినా కానీ ఇది జరగదులే అని అనుకొని ఉండొచ్చాము. ఊహించింది కాదండి. అంతేనా? అంటే 2 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ ఓటు చేయాలనివ్వను అని అంటున్నా కూడా, ఇంకా 6 నెలల క్రితం వరకు కూడా, 6 నెలలు కాదులేండి, 8 నెలల క్రితం వరకు కూడా సానుకూల దృక్పథం రాదు తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకి. ఓహో, బీజేపీ రాదు రాదు అనేది ఇతని యొక్క భావన. బీజేపీ పొత్తులో రావటం నిజంగా షాకింగ్, నిస్సందేహంగా. ఈ వ్యవస్థలకు సంబంధించినంత వరకు మామూలుగా మనం ఒకసారి కనుక చూసుకుంటా ఉంటే, అతను మొన్న కూడా బహిరంగ సభలో చాలా స్పష్టంగా వాలంటీర్స్ అందరూ మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే స్పష్టంగా చెప్పాడు కదా. ఈరోజు ఎలక్షన్ కమిషను చాలా స్పష్టంగా ఏమని చెప్పింది, ఎక్కడైనా సరే వాడు పొరపాటున ఎన్నికల అంటే ఈ పార్టీకి సంబంధించి సమావేశాల్లో పాల్గొని ఉన్నా, లేకపోతే వాళ్ళ విధులకు వ్యతిరేకంగా ఏదైనా ప్రచారం నిర్వహించినా, అలాగే రేపు పొద్దున ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏజెంట్లుగా కూర్చున్నా కూడా దానికి బాధ్యులు కలెక్టర్ అవుతారని చెప్పని చాలా స్పష్టంగా ఈసీ కలెక్టర్లకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దాని పరిణామాలు వాళ్ళు అసలు ఊహించాల. ఇప్పటి వరకు మీరు చూసుకుంటా ఉంటే జోగి రమేష్ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు చాలామంది కూడా వాలంటీర్లకి ముందుగా కానుకలు సమర్పించారు. వాలంటీర్లను ప్రభుత్వమే నేరుగా చెప్పారు కదా, వాలంటీర్లుగా 10,000 20,000 ఇవ్వమని చెప్పారు కదా వాళ్ళు. చెప్పారు. అంటే ఇవన్నీ కూడా అదుపులోకి వచ్చేస్తాయి. ఇది అతను ఊహించిన పరిణామం. రెండోది, నిన్నగాక మొన్న ఎప్పుడైతే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాట్లాడుకోవడానికి కేంద్ర మంత్రి అమరావతి రావటం, చంద్రబాబు నాయుడు గారిని గెలవంగల్లోనే, అంతకుముందు ఇదే సభ రేపు జరగబోయే ప్రధానమంత్రి గారు అప్పుడు వస్తారని వీళ్ళకి లేదు కదా. అప్పుడుకి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి చిలకలూరుపేటలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సభ ద్వారా ఉమ్మడి ప్రకటన చేయాలని వాళ్ళ ఒక ఆలోచనలో ఉన్నారు. దానికి అనుమతి కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాహనాలను ఇవ్వమని చెప్పని, బస్సులు ఇవ్వమని చెప్పని ఎప్పుడైతే కోరారో తిరస్కరించారు. ఇదే ఆర్టీసీ వాళ్ళు తిరస్కరించారు. ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళు అడగకుండానే మీకు ఎన్ని కావాలి అని చెప్పని వాళ్ళు ఎమ్మడబడుతున్నారు. అంటే మార్పు అధికారుల్లో మొదలైంది, వ్యవస్థల్లో మొదలైంది అనేది చాలా స్పష్టం. ప్రజల్లో మొదలైందని వాళ్ళకి ముందు నుంచి తెలుసు. భయానక వాతావరణాన్ని సృష్టించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎవరైతే తటస్థంగా ఉన్న ఓటర్లు ఓట్లు వేయడానికి రాకుండా చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి వాళ్ళు విజయం సాధించారు. తిరిగి అదే ప్రక్రియ ఈ సార్వత ఎన్నికల్లో కూడా చేయాలని చెప్పని ఒకే ఒక్క దృక్పథంతో, నమ్మకంతో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు దాకా. కానీ ఏపీ పోలీస్ విషయంలో కూడా ఇప్పటి వరకు రకరకాల ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తూ వచ్చాయి. లోకేష్ లాంటి వాళ్ళు అయితే ఒక బుక్కే మెయింటైన్ చేశారు, ఎవరెవరు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు ఎలా చేస్తున్నారు అనే దాని మీద. పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారని అనుకోవాలా మరి ఇప్పుడు? అంటే పైన అధికారులు చెప్పే మాట కింద వాళ్ళు పాటిస్తారు, వాళ్ళకి ఇష్టం ఉండా లేకపోయినా కూడా. ఒక డిఎస్పీ స్థాయి వాళ్ళ వరకు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయో కానీ, కింద వాళ్ళు పై అధికారులు చెప్పింది మాత్రమే వాళ్ళు చేయాలి. గోపి గారు, చాలా విచిత్రమైనటువంటి సమాచారం నా దగ్గర వచ్చింది. చాలామంది అంటే మనం అనుకున్నట్టు కాకుండా అధికారుల్లో
ఒక 15 నుంచి 20 మంది ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఒక సంవత్సరమే ఉంది వాళ్ళకి కాలపరిమితి. సంవత్సరం తర్వాత ఏమవుతుంది, ఈలోపు మేము కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతాం, ఇక్కడ కాదు సర్వీసులకు వెళ్ళిపోతాం, మనకు వచ్చే నష్టం ఏముందని చెప్పని కానుకలు కూడా అందుకున్నారండి. ఓహోహోహో. కానీ అది వాళ్ళు ఊహించిన పరిణామం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రావటం. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల ఐఏఎస్ వాళ్ళు కొంతమంది, ఐపీఎస్ వాళ్ళు కొంతమంది కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే అధికార మార్పులు ఎటు జరుగుతూ ఉంటాయి, మనం ఏదైనా విచారణ చేసినా కూడా సమయం పట్టింది కదా. ఎందుకంటే దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళు ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది ప్రమేయం ఉంది కదా, అధికారుల ప్రమేయం కూడా. వాళ్ళందరూ కూడా ఒకటే ఒక రకమైన బెదిరింపండి, నాకేదన్నా జరిగితే మీరు కూడా బాధ్యులే కదా, రేపు నేను ఓడిపోతే మీరందరూ కూడా రేపు పొద్దున జైలుకి వెళ్ళాల్సిందే కదా, కాబట్టి నేను ఓడిపోకుండా ఉండాలంటే మీరందరూ మళ్ళీ సహకరించాలి. ఓకే 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 ఓకే. ఆ సహకారం మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. ఎన్నికల్లో మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలిచామో అలానే చేయాలి, ఇది కదా ఆలోచన. అంటే ఓడిపోతే మీరు కూడా జైలుకి సిద్ధంగా ఉండాల్సిందే అని ఇంటిమేషన్ ఇచ్చేసారు. దానికి ఈరోజు తలపట్టుకుంటున్నారు కొంతమంది. వాళ్ళు కూడా ఊహించింది ఏంటంటే గోపికృష్ణ ఆల్రెడీ తిరుపతిలో మొదలైందిగా ఐఏఎస్ గిరీష్ మీద. అది ఇప్పుడు 25,000 మంది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చాలా తెలివిగా చేసిన పని ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా వాలంటీర్ల నుంచి, సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి, గ్రామ స్థాయి మండల స్థాయి అధికారుల నుంచి అలాగే జిల్లా అధికారుల వరకు కూడా 25,000 మంది మీద సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన వీళ్ళందరూ ఎవరు ఎన్నికల విధుల్లో ఉండకూడదని. దాని కనుక కేంద్రం ఎన్నికల సంఘం కనుక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కనుక దాని గురించి దృష్టి కనుక పెడితే అసలు రేపు పొద్దున వీళ్ళకి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు కూడా వాళ్ళు భయపడుతున్న కారణం కూడా అదే. చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనసేన పార్టీ ముందుకెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు మనకు అవసరం. వాళ్ళకి ఓట్లు ఎంత ఉన్నాయి అనేది కాదు, వ్యవస్థలు సక్రమంగా నడపాలి అంటే వ్యవస్థలు సక్రమంగా నడిపితే ప్రజాస్వామ్యయుతంగా కనుక ఎన్నికలు జరిగితే ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే అవకాశం కలగజేస్తే నిస్సందేహంగా పరిపాలన మార్పు జరిగింది కదా, అధికార మార్పిడి జరిగింది కదా. కాబట్టి దౌర్జన్యంతో చేయాలనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు ధనంతో చేయాలనుకుంటున్నారు కాబట్టి, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇది శరాగౌతం. అంటే గతంలోలా ఎన్నికలు జరగవు, ఇప్పుడు అసలు ఎప్పుడు జరగవండి. గతంలోలాగా ఎప్పుడు జరగవు. ఎందుకంటే స్థానిక సంస్థలు జరగటం వేరు, ఇప్పుడు ఇట్లా జరగటం వేరు. మామూలుగా సాధారణ ఎన్నికలు ఇప్పుడు కేంద్రానికి సంబంధించింది, ఇది రాష్ట్రానికి సంబంధించి రెండు కదా, మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇవన్నీ అట్లా జరగవు. కొంత పోలీసులు వాళ్ళ ఉంటే బెదిరింపులు ఈ కార్యక్రమాలు చేశారు కదా స్థానిక సంస్థల్లో. కేంద్ర బలగాలు ఏమన్నా వస్తాయా ఆంధ్రప్రదేశ్? వస్తాయండి, కేంద్ర పథకాలు వస్తాయి. ఇప్పటి నుంచే మొదలైనవి, ఆల్రెడీ అప్పీల్ కూడా వెళ్ళినట్టుంది ప్రతిపక్ష పార్టీ. వెళ్ళినవి వస్తాయి, ఎక్కువగా రావడం కూడా అవకాశం ఉంటుంది. అదుపాజ్ఞంలో ఉంటాయి. రేపు పొద్దున ఒక భయం అనేది అధికారుల్లో మొదలవుతుంది. అది చాలు, మార్పుకు శ్రీకారం అనేది ప్రజలు చుట్టుతున్నారు. అధికారులు విధుల్లోంచి ఇప్పుడు దాకా ఒక వర్గానికి కొమ్ము కాసి, అధికార పార్టీ ఒక వర్గం ఉంది, అధికార పార్టీకి కొమ్ము కాసి వాళ్ళు ఏది చెప్తే అదే చేశారు కదా. ప్రజాస్వామ్యబద్ధంగానో లేకపోతే వాళ్ళ విధులను అయితే నిర్వహించలేదు కదా. పరిపాలన చేయాల్సింది అధికారులు. వాళ్ళు మాత్రం ఏం చెబుతారు, మామూలుగా అధికారంలో ఉండేవాళ్ళు ఆదేశిస్తారు, వీళ్ళే కదా చేయాల్సింది. వీళ్ళే ఒక్క బుద్ధితోటి ప్రజల్ని ఇబ్బందికరమైన రీతిలో వీళ్ళు చేశారు కాబట్టి, ప్రతిపక్షాలని ప్రజలను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు పాల్గొవట్లేదు చాలా మందికి కూడా. అందుకే ఇప్పుడు మనకు ప్రజలకు తెలిసిన సమాచారం వచ్చేసరికి 7 ఐఏఎస్ అధికారులే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ నాకున్న సమాచారం ప్రకారం 132 మంది అధికారులు ఈరోజు మంతనాలు జరుపుతున్నారు. వాళ్ళకు ఒకటే కోరిక, మాకు తెలియక చేశామనే స్థాయికి కూడా వచ్చారు వాళ్ళు. పైన ఒత్తిడి వల్ల, అంటే కలెక్టర్ గారు ఆదేశిస్తే కింద వాళ్ళు చేయాలి, అట్లా చేసామే తప్ప ఆ విధమైనటువంటి రేపు పొద్దున తప్పించుకోవడానికి కొంతమంది ఇప్పటి నుంచే మార్గాలు వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో అయితే ఏ విధంగా ఈరోజు అప్రూవల్గా మారిన తర్వాత వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయో, దస్తగిరి గారు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి
ఆయన కూడా మారిన తర్వాత వాస్తవాలు ఎలా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయో రేపు పొద్దున అలాంటి విధంగా చాలామంది అధికారులు ఈ ఒత్తిళ్ళ వల్ల మాత్రమే మేము చేసాము, మాకు ఇలాంటి సంబంధం లేదని చెప్పని నిర్మోహమాటంగా చెప్పబోతున్నారు. చాలామంది పెద్ద తలకాయలు వాళ్ళందరికీ శిక్షలు పడబోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా బీజేపీని వదులుకోగలిగాడా, లేకపోతే బీజేపీ అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డిని వదులుకోగలిగిందా? ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తులో వెళతా అన్నా కానీ లేదు లేదు మీరు నాతో ఉండండి, మీకు కావాల్సిన ఏదో మేము ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆఫర్లు కూడా బీజేపీకి ఇస్తున్నాడనే కదా వార్తలు విన్నాం మనం. అవన్నీ కాదనుకుందా బీజేపీ? వాళ్ళకి ఒక ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించలేదు వాళ్ళు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అంటరాని మనిషిగా చూస్తున్నారు. నిస్సందేహంగా అంటరాని మనిషిగా చూస్తున్నారు. ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలు కానీ ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ ఎవరి మీద లేవు కదా. వాళ్ళతోటి భారతీయ జనతా పార్టీ ఎందుకు అంటగావుతుందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో తీసుకున్న తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఆ మచ్చ నుంచి బయటపడాలి అంటే ఆ ప్రభావం మిగిలిన రాష్ట్రాల మీద కూడా ఎంతో కొంత పడుతుంది. కాబట్టి ఆ ప్రభావం నుంచి తప్పించుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి భారతదేశ వ్యాప్తంగా అవసరం. ఈరోజు ఈయన నయాన భయాన సామధాన భేద దండోపాయాలన్నీ అట్లాగే ప్రాధేయపడటం కూడా జరిగింది. చివరి నిమిషం వరకు దాన్ని వాళ్ళ కలయికని కలవకుండా చేయాలని ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. ఢిల్లీకి వెళ్ళాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి, కానీ వెళ్ళలేదు, అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. ప్రజాభిప్రాయం ఏంటో వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయింది. గత 9 నెలల నుంచి వాళ్ళు ఇక్కడ 3 సార్లు ప్రజల అభిప్రాయాలు సేకరించడం కూడా జరిగింది కేంద్రం. ఆయన నిర్బంధంలో తీసుకోతలికే అధికారంలో కోల్పోతున్నారని వాళ్ళకి వచ్చినా కూడా ఏదో ఎంతో కొంత ఆశ మినుగుంటూ ఉంది. ఏ విధంగా ఏ రోజైతే ఆయన నిర్బంధంలో తీసుకున్నారో, గోపి గారు ఈరోజు నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఈ చాలామంది మేము వాళ్ళతో మాట్లాడాము వీళ్ళతో మాట్లాడామని చెప్పని ఇప్పుడు సర్వేలు కూడా వస్తున్నాయి కదా. వాళ్ళ అభిప్రాయం ప్రకారం వరకు 51% ఈ కూటమి కానీ అంటున్నారు కదా, 61% దాటితేనే ఒప్పుకోండి పొద్దున. ధరావత్తులు రావు చాలా సార్లు. పరిస్థితి అంత ఘోరంగా ఉంది ఈరోజు. అధికార పార్టీ మీద ఉన్నటువంటి కోపం, ఉడికిపోతా ఉన్నారు అవకాశం కోసం. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అప్పుడు ప్రస్తుత అధికార వైసీపీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు ప్రజలు మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నిస్సందేహంగా ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారండి. భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచంలో కూడా నాకు తెలిసినంత వరకు అధికార మార్పిడి కోసం ప్రతిపక్షాలు పోరాడతాయి. అవును కదా. ఇప్పుడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. చాలామంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుంటున్నారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ప్రజలు గెలవాలి, ఆంధ్ర రాష్ట్రం గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇక మీదట వ్యవస్థలు ఆశించిన స్థాయిలో వైసీపీకి సహకరించే అవకాశం లేదు అని. నిస్సందేహంగా అండి, అందుట్లో అనుమానం ఏం లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, 20 స్థానాలు ఇచ్చారు కొంతమంది, 18 స్థానాలు ఇచ్చారు కదా. 17, 18, 20 ఇచ్చారు లోక్సభకి. నేను చెప్తున్నానండి 24 రాసి పెట్టుకోండి. 25 కూడా కష్టపడితే వస్తుంది. అరకు పేరుతో సహా చెప్తున్నాను మీకు. అరకు దానికి ఏందంటే కారణం వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అటు షర్మిల గారు కావచ్చు, ఇటు సునీత గారు కావచ్చు, డాక్టర్ సునీత గారు కావచ్చు, బండకేసి బాగా కుడితేనే బట్టల మురికి ఎట్టా పోద్దో ఆ విధంగా చెరువుదారిని తగులుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బండకేసి ఉతుకుతున్నారు వాళ్ళు. వాస్తవాలు చివరికి ప్రతి వాళ్ళకి గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళ తండ్రిని ఎవరు హత్య చేశారు, హత్య చేసిన వాళ్ళని ఎవరు రక్షిస్తున్నారు అని చెప్పని వాళ్ళు చేస్తున్నటువంటి అది దానివల్ల నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్యంగా జరగదండి. అరకు ఒకటే ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు మీరు? అక్కడ కొన్ని పరిణామాలు ఇప్పటికీ అంటే 7 నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా కొంచెం ఆ క్రిస్టియానిటీకి సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త అనుకూలంగా ఉన్న ప్రాంతం అది. అంటే బీజేపీ కంటెస్ట్ చేస్తుందని కదా కొత్తపల్లి గీత చేస్తున్నా, అందుకే కష్టపడితే అన్న కారణం కూడా అది. ఓకే, ఇంకొంచెం కష్టపడగలిగితే ఆ ఒక్క స్థానం కూడా రావడానికి ఛాన్స్ ఉంది. 24 స్థానాల్లో ఏ ఒక్క చోట కూడా అంటే వ్యవస్థలు సక్రమంగా పనిచేసిన ఫలితం ఇదే. నిస్సందేహంగా